యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మరి 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ వాక్కు. లూకా సువార్త 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. గమనించాల ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల మానవుడు నీచాతి నీచంగా ప్రవర్తించాడు. ఈ లోకాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త తాను సృజించినటువంటి లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ లోకం ఆయన ఎరగలేదు. ఆ మహిమా ప్రభువు మానవుల మధ్య నివసించాడు, కానీ వారు ఆయనను తృణీకరించారు. పాపం చే గుడ్డితనం కలగజేయబడినటువంటి కళ్ళకు ఆయనలో ఎలాంటి సౌందర్యం కనిపించలేదు. ఆయన జన్మించినప్పుడు సత్రంలో కూడా ఆయనకు స్థలము దొరకలేదు. మానవుల మధ్య ఆయన పొందినటువంటి గౌరవానికి ఈ సంఘటన అద్దం పడుతుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన కొంతకాలానికే ఆ కాలంలో యెరూషలేములో రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజు గారు యేసుక్రీస్తు ప్రభువును సంహరించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. మానవునికి ఆయనపై ఉన్నటువంటి ద్వేషాగ్ని జ్వాలలను మరి ఈ యొక్క సంఘటన బహిర్గతం చేస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, మానవుని శత్రుత్వం చివరగా ఆయనను సిలువ కొయ్యపై వేలాడదీయటానికి ఇది ముందు గుర్తుగా ఉంది. పదే పదే ఆయన శత్రువులు ఆయనను అంతమొందించాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారి కోరిక ఫలించింది. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయంగా తనను తాను వారి చేతులుగా అప్పగించుకున్నాడు. వారు ఆయన్ను బంధించి తీర్పు తీర్చబడేందుకు ఆనాటి ప్రభుత్వాధికారులు మరి వద్దకు తీసుకుని పోయారు. న్యాయాధిపతులకు మరి ఆయన యందు ఎలాంటి తప్పిదం కూడా కనిపించకపోయినప్పటికీ కూడా ఆయన శత్రులు జనసమూహాన్ని పోగు చేసి వారిని సిలువ వేయమని పదే పదే కేకలు వేశారు. చివరగా వారి కేకలే జయించాయి. సాధారణమైనటువంటి మరణశిక్ష ఆయన శత్రువులను సంతృప్తిపరచదు. తీవ్రమైనటువంటి వేదన మరియు అవమానములతో కూడినటువంటి మరణశిక్ష ఆయనకు విధించబడింది. క్షణాల్లో సిలువ కొయ్య తయారైంది. రక్షకుడు ఆ కొయ్యకు మేకులతో వేలాడదీయబడ్డాడు. దానిపై ఆయన మౌనంగా వేలాడుతున్నాడు. కాసేపటిగా ఆయన పెదవులు కదలడం ప్రారంభించాయి. ఆయన పెదవుల దయ కోసం ఆర్థిస్తున్నాయా? లేదు. తనను సిలువ వేసిన వారిని అవి దూషిస్తున్నాయా? లేదు. మరేం చేస్తున్నాయి అని మనం ఆలోచించేస్తే అవి ఆయన శత్రుడు కోసం ప్రార్థిస్తూ ఉన్నాయి. లూకా సువార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఈ మొదటి మాట ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా దృక్పథాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది మనకు ఎంత మాదిరిగా ఉందంటే, ఇది మనకు ఎంత మంచి పాఠాన్ని నేర్పిస్తుందంటే, ఆయన బహిరంగ పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది లూకా 3:21లో. అది ఇప్పుడు ప్రార్థనతోనే ముగియటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతో ముగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తప్పక మన కోసం ఒక చక్కని ఉదాహరణ వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన హస్తాలు ఇప్పుడు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయలేవు. నిరాశ నిస్పృహల్లో కృంగిన వారిని ఆయన ఇప్పుడు ఆదరించలేవు. తమ శక్తికి మించినటువంటి కష్టాలను భరించలేక రోధించే వారి కన్నీళ్లను అవి ఇప్పుడు తుడిచి వారిని ఓదార్చలేవు. ఎందుకంటే అవి ఇప్పుడు సిలువ కొయ్యకు మేకులతో బిగించబడి ఉన్నాయి. ఆయన పాదాలు ఇప్పుడు రక్షణ సువార్తను మోసుకెళుతూ ఊరూరు తిరగలేవు. ఎందుకంటే అవి ఇప్పుడు కఠినమైనటువంటి సిలువ కొయ్యకు బిగించబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు తన శిష్యులకు బోధిస్తూ కాలం గడపలేడు. ఎందుకంటే వారు ఆయనను ఒంటరిగా వదిలిపెట్టి పారిపోయారు. అలాగైతే ఆయన తన యొక్క సమయాన్ని ఎలా గడపాలి? ప్రార్థనా పరిచర్యలో. ఇది మనకు ఎంత చక్కని పాఠమో ప్రియులరా, గమనిస్తున్నారా? బహుశా తన వృద్ధాప్యం చేతను, వ్యాధి బాధల చేతను ప్రభువు ద్రాక్ష తోటలో మరింత సమర్థవంతంగా పనిచేయలేనటువంటి వారు ఎవరైనా సరే ఈ మాటలను చదువుతూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు, ఆలకిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఈ వర్తమానం ద్వారా బలపరుచు ఉండబడుతూ ఉండొచ్చు. హల్లెలూయా. బహుశా నీవు ఒకప్పుడు ఒక బోధకుని గాను, లేకపోతే ఒక సండే స్కూల్ టీచర్ గాను, లేక ఆయా ప్రదేశాల్లో పత్రికలు పంచిపెట్టే పరిచారికని గాను చాలా చురుగ్గా యేసుక్రీస్తు ప్రభువు కొరకు పనిచేసి ఉండొచ్చు. బహుశా నీ వ్యాధి బాధల వలనైనటువంటి బలహీనతలు ఇప్పుడు నిన్ను మునుపటిలాగా పనిచేసేందుకు అనుమతించకపోవచ్చు. కానీ నీవు ఇంకను
ఈ భూమి మీద బ్రతికే ఉన్నావు. ప్రార్థనా పరిచర్యలో నీవు పాలు పొందాలనేటువంటి దేవుడు ఇంకా నిన్ను భూమి మీద బ్రతకనిచ్చాడు. గతంలో నీవు చేసిన పరిచర్య అంతటికన్నా ఆసక్తివంతమైన పరిచర్యను నీవు ఇప్పుడు చేయగలవేమో నీకేం తెలుసు. ఒకవేళ నీవు నీ పరిచర్యను చులకనగా చూస్తున్నావేమో. అలాగైతే నీ రక్షణ వైపు ఒక్కసారి నీ కనులెత్తి చూడు. తన పరిచర్య అంతటిని ఆయన ప్రార్థిస్తూనే కొనసాగించాడు. ఆయన నిరంతరం ఇతరుల కోసం ప్రార్థించాడు. ఆయన పాపుల కోసం ప్రార్థించాడు, దరిద్రుల కోసం ప్రార్థించాడు, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థించాడు, నిరాశ నిస్పృహలో కృంగున్నటువంటి వారి కొరకు ప్రార్థించాడు. ఆయన అన్ని సమయాల్లో కూడా అన్ని ప్రదేశాల్లో ప్రార్థించాడు. చివరగా ఇప్పుడు సిలువపై వేలాడుతూ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. తన శత్రువుల కోసం ప్రార్థించడం ద్వారా మనల్ని ద్వేషించి మనకు కీడు చేసిన వారి కోసం ప్రార్థించాలని ఒక మంచి ఉదాహరణను యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచడమే కాకుండా ఏ అంశాన్ని కూడా ప్రార్థనకు అందని అంశంగా భావించవద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. తనను హత్య చేస్తున్నటువంటి వారి కోసం ప్రభువు ప్రార్థించినప్పుడు మన పట్ల ఘోరమైనటువంటి తప్పిదాలను చేసినటువంటి వారి కోసం మనం తప్పక ప్రార్థించవలసిందిగా ప్రోత్సహించబడుతున్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, పాఠకులారా, నిరాశ చెందొద్దు. నీ శత్రువులు నిన్ను ఘోరంగా హింసించుండొచ్చు. అలాంటి వారి కోసం ప్రార్థించడం నిజంగా నీకు కష్టంగా అనిపించవచ్చు. అయితే అందులోని ఆనందాన్ని గురించి ప్రార్థన లోతుల్లోకి వెళ్ళాక మాత్రమే నీవు తెలుసుకుంటావు. ఒకప్పుడు నిన్ను అమితంగా వేధించినటువంటి ఆ పురుషుడు లేదా ఆ స్త్రీ కోసం ప్రార్థించడం నీ శక్తికి మించినటువంటి కార్యంగా నీవు భావించవచ్చు. అలాగైతే ఒకప్పుడు సిలువపై వేలాడుతూ తన శత్రువుల కోసం ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడాలి. ఆ సిలువ శక్తిని పొంది వారి కోసం ప్రార్థించడాన్ని ప్రారంభించు. లోకంలో తప్పిపోయి తిరుగుతున్నటువంటి నీ పిల్లల కోసం ప్రార్థించడం కేవలం వృధా ప్రయాసేనని చెప్పి నీవు నిరుత్సాహంగా ఉన్నావా? వారు దైవికమైనటువంటి కృపకు బహిరంగంగా వెళ్ళిపోయారని చెప్పేసేసి నీవు వారిని లోకానికి వదిలిపెట్టేసావా? వారు పూర్తిగా లోకంలో కలిసిపోయారని చెప్పేసేసి సాతాను బంధకంలో చిక్కుపోయారని చెప్పి వారు ఇప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారికి విరోధులను నువ్వు అనుకుంటున్నావా? అలాగైతే సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకో. అక్కడ తన శత్రువుల కోసం ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ ఏ వ్యక్తి కూడా ప్రార్థనా పరిధికి బయట లేడన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకో. ఏ అంశం కూడా ప్రార్థనా పరిధికి వెలుపడలేదన్నటువంటి విషయాన్ని గుర్తించు. యేసుక్రీస్తు ప్రభువు సిలువపై చేసినటువంటి ప్రార్థనలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ప్రార్థన యొక్క నాణ్యత ఇక్కడ మనకు ప్రదర్శించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువుల కోసం చేసినటువంటి ఆ ప్రార్థనకు అద్భుతమైనటువంటి జవాబు వచ్చింది. పెంతెకొస్తు దినాన 3,000 మంది ప్రజలు రక్షించబడటంలో ఆయన ప్రార్థన జవాబు మనకు కనిపిస్తోంది. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిదరని నాకు తెలియనని అపోస్తల కార్యంలో 3:17 అపోస్తలైన పేతురు పలికినటువంటి మాటలను బట్టి మనం ఇలా నిర్ధారణకు రాగలుగుతున్నాం. అక్కడ తెలియక చేసితిరి అని పేతురు పలికిన మాట మీరేమి చేయుచున్నారో మీరెరుగురు అని సిలువపై యేసు ప్రభువారు పలికిన మాటలకు సమపోలికలు ఉన్నాయి. సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనా ఫలితంగా ఒకే ఒక్క ప్రసంగంలో 3,000 మంది ప్రజలు మారు మనసు పొందారు. హల్లెలూయా! ఒకే ఒక్క ప్రసంగంలో 3,000 మంది. కాబట్టి వారిలో అంతటి అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది ఎవరో తెలుసా? పేతురు వాక్చాతుర్యం కాదు కానీ రక్షకుని ప్రార్థనే. ప్రియమైనటువంటి క్రైస్తవ పాఠకులారా, క్రైస్తవ సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన విషయంలో కూడా ఇది వాస్తవమే. మనం ఆయనను విశ్వసించడానికి ముందే ఆయన మన కొరకు ప్రార్థించాడు. రుజువు కోసం యోహాను సువార్త 17:27 మనం చూసినట్లయితే నీవు నన్ను పంపిదవని లోకమును నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనకు మాదిరి అయినటువంటి ఆయన నుంచి మరో లాభాన్ని మనం పొందుదాం ప్రియులారా. దేవుని శత్రువుల కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అలా మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అనేక మంది పాపులు రక్షించబడటానికి మనం కారకం అవుతాం. ఇప్పుడు మనం తిరిగి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు అనేటువంటి అంశానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం. ఒక అద్భుతమైనటువంటి దినాన సంభవించనైనటువంటి ప్రతి సంభవాన్ని కూడా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఆనాటి పరిస్థితులను పరిశుద్ధాత్ముడు ఎంతో అద్భుతమైనటువంటి విధంగా ముందుగానే అభివర్ణించాడు. వాటన్నిటిలో కూడా రక్షకుడు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయట
ఒకటి యెషయా గ్రంథం 53:12 ఈ యొక్క విజ్ఞాపన చేయుట అనునటువంటిది ప్రస్తుతము దేవుని కుడి చేతి వైపున ఉన్నటువంటి కూర్చునున్న ఆయన చేయి విజ్ఞాపన ప్రార్థన కాదు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై అన్నాడు హెబ్రీ 7:25 అనేటువంటిది వాస్తవం అయినప్పటికీ కూడా అది తన యందు విశ్వాసం ఉంచిన వారి కోసం ఆయన చేసే విజ్ఞాపన ప్రార్థన. అయితే యెషయా 53లో చెప్పబడినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఆయన శిలువపై చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనకు సంబంధించినటువంటి ప్రియులారా, ఆయన విజ్ఞాపన ప్రార్థన గురించి అక్కడ ఏమి వ్రాయబడిందో గమనించాలి. అతడు అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. హల్లెలూయా. తన శత్రుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేయటం అనేటువంటిది యెషయా 53 మనకు కనిపించేటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాంశం. విమోచకుని శ్రమానుభవాలకు సంబంధించినటువంటి దాదాపు 10 అంశాలను ఈ యొక్క అధ్యాయం మనకు చెప్తుంది. ఆయన మనుషుల వలన తృణీకరించబడి విసర్జించబడాలి. ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించినటువంటి వానిగాను కావాలి. ఆయన గాయపరచబడాలి, నలగొట్టబడాలి, శిక్షించబడాలి. ఆయన ఏమాత్రం ఎదిరించకుండా వద్దకు వెళ్ళాలి. ఆయన తన శత్రువులు ఎదుట నోరు తెరవకుండా మౌనంగా ఉండాలి. ఆయన మానవుల చేతుల్లోనే కాకుండా దేవుని చేతుల్లో కూడా నలగొట్టబడాలి. మరణం పొందినట్లుగా ఆయన తన ప్రాణాన్ని దారపోయాలి. ఆయన అతిక్రమం చేయవారిలో ఎంచబడాలి. ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయాలి. ధనవంతుని సమాధిలో ఆయన సమాధి చేయబడాలి. కాబట్టి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్న అనేటువంటి ప్రవచనం, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా నెరవేర్చబడింది. ఆయన తన హంతకులను గురించి ఆలోచించాడు. తనను సిలువ వేసిన వారి కోసం ఆయన వేడుకున్నాడు. వారి క్షమాపణను ఆయన విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? ఎంత అద్భుతమైనటువంటి అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూశారు కదా, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలలో ఒకరిగా గుర్తించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వీరిని క్షమించుము. మునుపెన్నడూ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇలాగ విన్నవించలేదు. తండ్రి ఇతరులను క్షమించే విషయంలో ఆయన మునుపెన్నడూ కూడా జోక్యం చేసుకోలేదు. ఇంతకు మునుపు ఆయనే స్వయంగా వారిని క్షమించాడు. ఒకసారి ప్రజల పక్షవాయుతో మంచం పట్టి ఉన్నటువంటి ఒక ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా ధైర్యం తెచ్చుకొనుము, నీ పాపలను క్షమించబడి ఉన్నావని చెప్పి పక్షవాయువు కలిగినటువంటి వానితో చెప్పాడు. మత్తయి సువార్త 9:2 సీమోను ఇంట కన్నీటితో తన పాదాలు కడిగినటువంటి స్త్రీతో ఆయన నీ పాపాలు క్షమించబడి ఉన్నావని చెప్పి పలికాడు. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైన విషయం. మత్తయి 9:2 కానీ సీమోను ఇంట కన్నీటితో తన పాదాలు కడిగిన స్త్రీతో చెప్పాడు. లూకా 7:48 కానీ ఇప్పుడు వారిని తనే స్వయంగా క్షమించడానికి బదులుగా తండ్రి వీరిని క్షమించమని చెప్పి ఆయన ఎందుకంటున్నాడు? తండ్రి వీరిని క్షమించు అని చెప్పి దేవుడు ఎందుకన్నాడు? దేవుడే క్షమించవచ్చు కదా, ఏసైకి క్షమించవచ్చు కదా, ఏసైకి క్షమించే అర్హత ఉంది కదా. కానీ ఆయన అలా చేయట్లేదు. తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? పాపాలు క్షమించటము అనేటువంటిది ఒక దైవికమైనటువంటి హక్కు. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్పు పాపాలు క్షమించగలిగిన వాడెవడు అని మార్కు సువార్త 2:7 మరి శాస్త్రులు ఆయనను ప్రశ్నించడం సమంజసమే. యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆయన మానవుడు కూడా. ఆయన దైవ మానవుడు, దైవ కుమారుడైన ఆయన పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకునే నిమిత్తం మానవ కుమారుడయ్యాడు. తండ్రి వీరిని క్షమించుము అని చెప్పి ప్రభువైన యేసు పలికినటువంటి సమయంలో ఆయన శిలువపై ఉన్నాడు. మానవాళి పాపాలను మోస్తూ ఒక పాపి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఆ సమయంలో తన దైవికమైన హక్కును వినియోగించుకోలేదు. మత్తయి 9:6 మునుపు ఆయన పలికినటువంటి మాటలను గమనించాలి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను కదా అని చెప్పి ఆయన పక్షవాయు గలవారిని నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పాను. ఇప్పుడు ఆయన భూమిపైన లేడు. ఆయన ఇప్పుడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. యోహాను 12:32 ఆ సమయంలో ఆయన మనకు బదులుగా శిలువపై ఉన్నాడు. ఆ నీతిమంతులమైనటువంటి అవినీతిమంతులమైనటువంటి మన ప్రతినిధిగా నీతిమంతుడైన ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు. తన దైవికమైనటువంటి హక్కును వినియోగించుకునేటువంటి అధికారికమైనటువంటి స్థానంలో ఆయన ఏమాత్రం లేడు. అందుకే ఆయన ఇప్పుడు
తన తండ్రిని ఆర్జించేటువంటి స్థానాన్ని స్వీకరించాడు. కాబట్టి ఇక్కడ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పి మన ప్రభువు వారు ప్రార్థించడం ద్వారా తన ప్రజల్లో ఒకనిగా ఆయన గుర్తించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో పాపములను క్షమించే అధికారం మరియు హక్కులను తాత్కాలికంగా కోల్పోయినటువంటి ప్రభు పాపుల కొరకు ప్రార్థిస్తున్నాడు. పాపుల కొరకు మనం ప్రార్థించే స్థానాన్ని మనకు బదులుగా ఆ సమయంలో ఆయన స్వీకరించాడు. అందుకని యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు కనుక వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పాపం యొక్క దైవికమైన కొలతను పాపం యొక్క పర్యవసానాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేవీయుల క్రమం క్రింద తెలియక చేసిన పాపాల కొరకు మరి ప్రాయశ్చిత్తం చేయబడాలని దేవుని కోరుతున్నాడు. చూద్దామా? లేవి 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటిని విషయంలో పొరపాటును పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చెప్పున పరిశుద్ధమైనటువంటి తులముల విలువ గల నిర్దోషమైనటువంటి పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసినటువంటి పాపము వలనే నష్టమునిచ్చుకొని దానిలో 5వ వంతు యాజకునికి ఇవ్వలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. దీనిని గురించి మనం ఇంకా ఇలా చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటుపైన మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనా సరే మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజం యెహోవాకు ఇంపైనటువంటి సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడె దూడను, విధి చెప్పిన దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలెను. ఆమేన్. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22, 23, 24. ఈ లేఖనాలు మనం ఆధారం చేసుకుని తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు ప్రార్థించాడు కీర్తనలు 19:12. తెలిసి చేసిందైనా తెలియక చేసిందైనా దేవుని దృష్టిలో పాపం పాపమే. తెలిసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మరి చేయబడటం ఎంత అవసరమో తెలియక చేసిన పాపాన్ని కూడా ప్రాయశ్చిత్తం చేయబడటం కూడా అంతే అవసరం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన తన పరిశుద్ధత ప్రమాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గించుకోడు. మానవులు తెలియక చేసిన పాపాల విషయంలో కూడా అంతే. వాటి విషయంలో ఆయన రాజీ పడి తన పరిశుద్ధత ప్రమాణాన్ని ప్రియులారు గమనించాలి, ఎంత మాత్రము కూడా తగ్గించుకోలేడు. తెలియకపోవటం అనేటువంటిది నిష్కళంకము, ఎన్నటికీ కానేరదు. వాస్తవానికి మోసే కాలంతో పోలిస్తే ఇప్పటి మన కాలంలో తెలియకపోవటం అనే దానికి ఏమాత్రం స్థానం లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో దేవుడు తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా స్పష్టంగా బయలుపరిచాడు. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం మన చేతులకు అందించబడింది. కాబట్టి దేవుని చిత్తం మనకు తెలియదని చెప్పేందుకు మనం ఏమాత్రం కూడా వీలు లేదు. మన సోమరితనంతో అందులో ఉన్నటువంటి అంశాలను మనం పఠించకపోవడం కేవలం మన తప్పే. దేవుడు తన వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడతాడు కాబట్టి ఆ వాక్యం ద్వారానే మనం తీర్పు తీర్చబడతాం. అయినప్పటికీ కూడా దేవుని వాక్యముకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియదన్నది వాస్తవం. దానికి కారణం మన తప్పిదమే. కాబట్టి అలా తెలియకపోవడం అనేటువంటిది మరి మన పాపం యొక్క తీవ్రతను ఏమాత్రం తగ్గించదు. మన ప్రభు చేసిన ప్రార్థన స్పష్టంగా తెలుపుచున్నట్లుగా తెలియక చేసిన పాపములకు దైవికమైనటువంటి క్షమాపణ తప్పక అవసరం. కాబట్టి మనం దేవుని పరిశుద్ధతా ప్రమాణం ఎంత ఉన్నతమైనటువంటిదో, మన పాపములు ప్రాయశ్చిత్తం చేయబడవలసినటువంటి అవసరత ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అదే సమయంలో మన పాపాలన్నిటినీ కూడా ప్రాయశ్చిత్తమును పరిపూర్ణంగా జరిగించినటువంటి మన ప్రభువును మనసారా స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా.
అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో ఉండగా అనేక మంది పాపులను క్షమించాడు. అనేక అద్భుతాలు చేసినటువంటి యేసయ్య మరి సిలువలో ఉండగా ఎందుకని పాపుల్ని క్షమించకుండా మరెందుకని వారిని క్షమించకుండా తండ్రిని క్షమించని ఎందుకని ప్రార్థన చేశాడో మీకు అందరికీ అర్థమైందని చెప్పి నమ్ముచున్నాను. కారణం ఏంటంటే ఇదన్నమాట. దేవుడు ఎందుకని క్షమించలేదనంటే ఆయన ఇప్పుడు బలిగా అవుతూ ఉన్నాడు. మరి మన పాపాలను ఆయన మీద పాపాలుగా వేసుకుని ఆయన పాపిగా మార్చబడ్డాడు. మన పాపాలను మోసుకొని పోతున్నాడు. దైవికమైన స్వభావాన్ని విడిచిపెట్టాడు ఆయన. మరి కాబట్టి ఆయన క్షమించకుండా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.